నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్ స్పెల్లింగ్ వెనుకున్న ఆ చిక్కుముడుల్ని, ఆ రహస్యాల్ని విప్పుదాం రండి. అసలు ఈ ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఎందుకంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది? చాలామందికి, బహుశా అందరికీ వచ్చే డౌట్ ఇది. సరిగ్గా ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు విశ్లేషణ మొదలుపెడదాం. ఇక్కడ చూడండి, ఒకవైపు CAT క్యాట్ ఎంత సింపుల్గా ఉంది, మరోవైపు THROUGH త్రూ. ఇది చూస్తే అసలు దీనికేమైనా రూల్స్ ఉన్నాయా అనిపిస్తోంది కదా. కానీ అసలు విషయమేంటంటే, మనకు తెలియని కొన్ని పద్ధతులు దీని వెనక కూడా దాగి ఉన్నాయి. సరే, ఈ కోడ్ను క్రాక్ చేయడానికే మనం కొన్ని కీస్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఇంగ్లీష్ స్పెల్లింగ్ సీక్రెట్ కోడేంటో చూద్దాం. ఆ తర్వాత పదాలని ఎలా బ్రేక్ చేయాలో నేర్చుకుందాం. ఇంకా కొన్ని లెటర్స్కి ఉండే డబుల్ ఐడెంటిటీస్ గురించి, అలానే సౌండ్ టీమ్స్ని ఎలా డీకోడ్ చేయాలో కూడా చూద్దాం. ఈ మొత్తం అయిపోయేసరికి ఆ కోడ్ మన చేతుల్లో ఉంటుంది. అంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్ను ఏవేవో కష్టమైన రూల్స్ లాగా కాకుండా మనం సాల్వ్ చేయగల ఒక పజిల్ లాగా చూద్దాం. ఇకపై పదాల్ని గుడ్డిగా బట్టి పట్టడం మానేసి ఆ పజిల్ని సాల్వ్ చేసే సీక్రెట్ రూల్స్ నేర్చుకుందాం. రైట్, ఇక మన ఫస్ట్ కీ ఏంటో చూద్దాం. పదాలను విడగొట్టడం, అదే సిలబుల్స్ యొక్క పవర్. ఎంత పెద్ద పదమైనా సరే దాన్ని చూడగానే భయపడక్కర్లేదు. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా, అంటే సిలబుల్స్గా విడగొడితే చాలు, చాలా ఈజీగా చదివేయచ్చు. అసలు ఈ సిలబుల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పదంలో ఒక సింగిల్ వోవెల్ సౌండ్ ఉండే చిన్న భాగమన్నమాట. ప్రతి పదం కూడా ఇలాంటి సిలబుల్స్తోనే తయారవుతుంది. నిజానికి ఇవే ఇంగ్లీష్ పదాలకు బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. మరి ఈ సిలబుల్స్ని ఎలా కనిపెట్టాలి? దేనికోసం ర్యాబిట్ రూల్ అనే ఒక ఈజీ టెక్నిక్ ఉంది. స్టెప్ 1, పదం మధ్యలో 2 కాన్సనెంట్స్ పక్కపక్కనే ఉన్నాయేమో చూడాలి. ఉదాహరణకు ర్యాబిట్లో 2 బీలున్నాయి కదా. స్టెప్ 2, ఆ 2 కాన్సనెంట్స్ మధ్యలో పదాన్ని విడగొట్టాలి, అంటే ర్యాబ్ బిట్. అంతే, 2 సిలబుల్స్ వచ్చేశాయి. చాలా సింపుల్ కదూ. ఈ లాజిక్ వేరే పదాలకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు రెయిన్బో లాంటి కాంపౌండ్ వర్డ్స్ తీసుకోండి. రెయిన్, బో అని 2 చిన్న పదాల మధ్యలో విడగొట్టొచ్చు. అలాగే క్యాండిల్ లాంటి పదాలు, అంటే కాన్సనెంట్కి ఎల్తో ముగిసేవి. ఇలాంటప్పుడు ఆ కాన్సనెంట్కి ఎల్కి మధ్యలో విడగొట్టాలి, అంటే క్యాన్ డిల్. ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు, చదవడం చాలా ఈజీ అయిపోతుంది. సరే, ఇప్పుడు మన రెండవ కీ గురించి చూద్దాం. డబుల్ ఐడెంటిటీస్ ఉన్న అక్షరాలు. అవును, కొన్ని అక్షరాలు సీక్రెట్ ఏజెంట్లు లాంటివి. వాటి పక్కన ఏ అక్షరం ఉందో దాన్ని బట్టి వాటి సౌండ్ మారిపోతుంది. ఉదాహరణకు సి అనే అక్షరాన్ని తీసుకుందాం. కొన్నిసార్లు ఇది కా లాగా పలుకుతుంది, క్యాట్లో లాగా. కొన్నిసార్లు సా లాగా పలుకుతుంది, సిటీలో లాగా. మరి ఎప్పుడు ఏ సౌండ్ వాడాలో మనకెలా తెలుస్తుంది? ఆ సీక్రెట్ కోడ్ ఏంటంటే, సి తర్వాత ఈ, ఐ లేదా వై అక్షరాల్లో ఏదైనా ఉందేమో చూడాలి. ఒకవేళ ఉంటే సి సౌండ్ స అవుతుంది. అందుకే సిటీ, సెల్, సైకిల్ అని పలుకుతాం. మిగతా అన్ని సందర్భాల్లోనూ దాని సౌండ్ కనే. సరిగ్గా ఇలాంటిదే జీ అక్షరానికి కూడా ఉంది. దానికి కూడా 2 సౌండ్స్ ఉన్నాయి. ఒకటి హార్డ్ గా సౌండ్, గోట్లోలాగా. ఇంకొకటి సాఫ్ట్ జ సౌండ్, జెమ్లోలాగా. మరి దీని సీక్రెట్ కోడేంటో ఊహించగలరా? అద్భుతమేంటంటే, సీకి వాడిన అదే ఈ, ఐ, వై రూల్ ఇక్కడ కూడా పనిచేస్తుంది. జీ తర్వాత ఈ, ఐ లేదా వై వస్తే అది సాఫ్ట్ జ సౌండ్ ఇస్తుంది. జెమ్, జిరాఫ్, జిమ్ అన్నట్టు. చూసారా, ఒక్క రూల్ 2 అక్షరాల పజిల్ని సాల్వ్ చేసేసింది. యా అక్షరం ఇంకా స్పెషల్. ఎందుకంటే ఇది ఒక్కోసారి కాన్సనెంట్గా, ఇంకోసారి వోవెల్గా ప్రవర్తిస్తుంది. ఉదాహరణకు పదం మొదట్లో వస్తే ఎస్ ఎల్లోలోలాగా యా అనే కాన్సనెంట్ సౌండ్ ఇస్తుంది. అదే హ్యాపీ, ఫ్యామిలీ లాంటి పొడవైన పదాల చివర వస్తే లాంగ్ ఈ సౌండ్ ఇస్తుంది. ఇక మై, క్రై లాంటి చిన్న పదాల చివర వస్తే, అంటే ఆ పదంలో వేరే వోవెల్స్ లేనప్పుడు, అప్పుడు లాంగ్ ఐ సౌండ్ ఇస్తుంది. భలే ఉంది కదా. ఇక మూడవకి సౌండ్ టీమ్స్ని డీకోడ్ చేయడం. వెన్ 2 వవల్స్ గో వాకింగ్ అనే ఒక సరదా సామెత ఉంది. అంటే 2 వవల్స్ పక్కపక్కన వచ్చినప్పుడు అవి 2 కలిసి ఒక టీమ్గా మారి ఒకే కొత్త సౌండ్ని సృష్టిస్తాయి. వీటినే డిఫ్థాంగ్స్ లేదా వొవెల్ టీమ్స్ అని అంటారు.
ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే వాటి స్పెల్లింగ్ అనేది అవి పదంలో ఎక్కడ ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఆ సౌండ్ పదం మొదట్లో వస్తుందా, మధ్యలో వస్తుందా, లేక చివర్లో వస్తుందా అనేది చాలా ముఖ్యం. ఈ చార్ట్ చూడండి, ఇది ఒక రకంగా కోడ్ బ్రేకరే. ఇది ఎంత సింపుల్గా ఉందో గమనించండి. ఓయ్ అనే సౌండ్ కోసం పదం మధ్యలో అయితే ఓయ్ వాడాలి, కాయిన్లో లాగా. అదే సౌండ్ పదం చివర వస్తే ఓవై వాడాలి, బాయ్లో లాగా. అలాగే ఓ సౌండ్ కోసం మధ్యలో ఓయు, షౌట్, చివరలో ఓడబ్ల్యూ, కౌ. ఇక ఓ సౌండ్ కోసం మధ్యలో ఏయు, సాస్, చివరలో ఏడబ్ల్యూ, సా. ఈ ఒక్క టేబుల్ తెలిస్తే 3 మేజర్ సౌండ్ టీమ్స్ స్పెల్లింగ్ మనకు వచ్చేసినట్టు. అంతే, ఈ పాటికే మనం ఇంగ్లీష్ స్పెల్లింగ్ కోడ్ను క్రాక్ చేసేశాం. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ పవర్ఫుల్ కీస్ ఏంటో ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. ఈ 3 మాస్టర్ కీస్తో ఇంగ్లీష్ స్పెల్లింగ్ పజిల్ చాలా క్లియర్ అయిపోతోంది. కీ నంబర్ 1, పెద్ద పదాలని కాన్సనెంట్స్ మధ్యలో విడగొట్టి సిలబుల్స్గా మార్చడం. కీ నంబర్ 2, సి మరియు జీ తర్వాత ఈ, ఐ, వై రూల్ని చెక్ చేయడం. ఇక కీ నంబర్ 3, సౌండ్ టీమ్స్ వచ్చినప్పుడు ఆ పదంలో వాటి పొజిషన్ను బట్టి స్పెల్లింగ్ రాయడం. సింపుల్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ఇంగ్లీష్ స్పెల్లింగ్ ర్యాండమ్ కాదు, అదొక కోడ్ సిస్టమ్. ఒక్కసారి ఆ ప్యాటర్న్స్ కనిపెడితే చాలు, భాషను చదవడం చాలా ఈజీ అయిపోతుంది. చివరగా ఒక ప్రశ్న. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ కొత్త టూల్స్తో ఇంతకుముందు కన్ఫ్యూజింగ్గా అనిపించిన ఏ ఇంగ్లీష్ పదం ఇప్పుడు పర్ఫెక్ట్గా అర్థమవుతోంది? ఒక్కసారి ఆలోచించండి.